నమస్తే. గోదావరి తీరం అనేక పుణ్యక్షేత్రాలకి నెలవు. ఎంతోమంది మహర్షులు తపస్సు ఆచరించిన పవిత్రమైన ప్రదేశం. భారతదేశంలో గంగానది తర్వాత అత్యంత పెద్దది మరియు పవిత్రమైన నది కాబట్టి దీనిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. గోదావరి, గో అంటే స్వర్గం అని, దావరి అంటే ఇచ్చేది అని అర్థం. స్నానం చేయడం వల్ల స్వర్గాన్ని ఇస్తుంది కాబట్టి గోదావరి అని పేరు వచ్చిందని చెప్తారు. ధవళేశ్వరం వద్ద అఖండ గోదావరి 7 పాయలుగా చీలుతుంది. ఈ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఈ 7 పాయలకి సప్తర్షుల పేర్లుతో పిలుస్తారు. వీటిలో గౌతమి, వశిష్ఠ, వైనతేయులు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినులుగా ప్రవహిస్తుంటాయి. అంతటి పుణ్య గోదావరి తీరాన ఎన్నో పుణ్యక్షేత్రాలు నెలకొని ఉన్నాయి. దానిలో ఒకటే కోనసీమ జిల్లాలోని వీరేశ్వర స్వామివారి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలోని జాతీయ రహదారి 214పై ఐపోలవరం మండలంలో ఈ మురమళ్ళ అనే గ్రామం ఉంది. అక్కడ వెలిసిందే శ్రీ వీరేశ్వర స్వామి మరియు భద్రకాళి అమ్మవారి ఆలయం. ఈ మురమళ్ళ గ్రామం కాకినాడకు 38 కిలోమీటర్ల దూరంలోను, యానాం పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలోను, అమలాపురం నుంచి 25 కిలోమీటర్ల దూరంలోను గౌతమి నది ఒడ్డున ఈ గ్రామం ఉంటుంది. ఈ దేవాలయంలో నిత్య కళ్యాణం జరగడం ఒక విశేషం. ఇక్కడ శివుడు మరియు భద్రకాళి అమ్మవారు గాంధర్వ వివాహం చేసుకున్నారని చెప్తారు. వివాహం ఆలస్యమైన వారు ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపిస్తే త్వరగా వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. నమ్మకమే కాదు, నిజం కూడా. వివాహం కావలసిన వారు వాళ్ళ జన్మ నక్షత్రం ఏ రోజున వస్తే ఆ రోజున ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు. అలా రోజు కొన్ని వందల మంది వస్తూనే ఉంటారు. నిత్య కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు జరిగే ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వంటి మహర్షులు కూడా ప్రతిరోజు రాత్రి ఇక్కడికి వస్తారని చెప్తూ ఉంటారు. ఇక మురమళ్ళ క్షేత్రం స్థల పురాణం చూసుకుంటే పూర్వం ఈ ప్రాంతంలో మునుల ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని తపస్సు చేసేవారు. అందువలన ఈ ప్రదేశానికి ముని మండలి అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఆ పేరు మురమళ్ళగా మారింది. ఇక్కడ వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం చారిత్రాత్మకమైనది. దక్షయజ్ఞం ధ్వంసం తర్వాత ఉగ్రరూపుడైన వీరభద్రుడిని శాంతింపజేయడానికి ఆదిపరాశక్తి తన షోడశ కళలలో ఒక కళ అయిన భద్రకాళిని భూలోకానికి పంపుతుంది. భద్రకాళి కన్యా రూపంలో గౌతమి నది నుండి వచ్చి వీరభద్రుడిని చూడగానే ఆయన శాంతించారు. అనంతరం మునిమండలలో వీరిద్దరికీ గాంధర్వ పద్ధతిలో వివాహం జరుగుతుంది. ఈ వివాహ సాంప్రదాయం నేటికి ఇక్కడ కొనసాగుతుంది. ఈ ఆలయంలో స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంటారు. ప్రతిరోజు భక్తుల గోత్రనామాలతో ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది. వివాహం కాని వారు ఇక్కడ స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే త్వరలో వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ క్షేత్రపాలకుడిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు.
ఇక్కడి జమీందారులు స్వామివారికి ఇచ్చిన భూమి ద్వారా వచ్చే ఆదాయంతో నిత్య పూజలు, కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మొత్తానికి మురమల క్షేత్రం వీరభద్రుడు భద్రకాళి కళ్యాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ నిత్యం జరిగే స్వామివారి కళ్యాణం విశేషమైనదిగా భక్తులు భావిస్తారు.